నమస్తే, నేను కిషోర్. వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. హారతులు ఆప్యాయంగా స్వాగతం పలుకుతున్నాయి. మహిళల బొటన వేళ్లు బొట్టులై షర్మిలమ్మ నుదురును ముద్దాడుతున్నాయి. మూడో రోజు వానదేవుడు కూడా పాదయాత్రలో పాల్గొన్నాడు. చిరు చినుకై షర్మిల వెంట నడిచాడు. దగ్గరుండి రైతుల కష్టాలు విన్నాడు వానదేవుడు. ప్రాణాలు ముఖ్యమని రైతులతో షర్మిల చెప్పారు. నిరాశ పడవద్దన్నారు. గుండెల్లో గూడు కట్టుకున్న ప్రేమ పూలజల్లైంది. మూడో రోజు దాదాపు 12 కిలోమీటర్ల పాటు నడిచారు షర్మిల. ఎక్కడా అలసట లేదు. చిరునవ్వుతో ముందుకు సాగారు. పులివెందుల జనసంద్రమైంది. పులివెందుల సభలో వానదేవుడు చిరుజల్లైనాడు. షర్మిల, విజయమ్మ మాట్లాడే ప్రతి మాటను వింటూ సాగిపోయాడు. ఇక కడప గడపలోని మరో ప్రజాప్రస్థానంలోకి ఎంటర్ అవుదాం. నేను మీ రాజన్న కూతుర్ని. నేను చెల్లెల్ని. నా పేరు షర్మిల. నేను జగనన్న వదిలిన బాణాన్ని. జగనన్న లేచే కెరటమన్నారు షర్మిల. తాను రాజన్న పాదాన్నని, జగనన్న విసిరిన బాణాన్నని అన్నారు. 1 కాదు, 2 కాదు, 5 కాదు, 10 కాదు, 30 ఏళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారని తెలిపారు. ఇంత విశ్వాసంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ కు కాంగ్రెస్ ఏం చేసిందని ఘాటుగా ప్రశ్నించారు షర్మిల. వైఎస్సార్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిందని, ఆయన తనయుడు జగన్ను జైల్లో పెట్టిందని మండిపడ్డారు షర్మిల. ఓదార్పు మాట ఇచ్చినందుకే జగనన్నను జైలు పాలు చేశారని తెలిపారు షర్మిల. నేను రాజన్న పాదాన్ని. నేను జగనన్న విసిరిన బాణాన్ని. జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఈ మరో ప్రజా ప్రస్థానానికి 2 ముఖ్య అంశాలున్నాయి. ఒకటి, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడం ఒకటైతే, ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దించేయకుండా, అవిశ్వాసం పెట్టకుండా ఈ తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ ప్రభుత్వాన్ని పోషిస్తుంది అని అడగటం. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆజాద్ గతంలో అన్న మాటలను పులివెందుల గడ్డ మీద షర్మిల గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలను పూర్తిగా విస్మరించి జగనన్నపై కక్ష సాధిస్తున్నారని తెలిపారు షర్మిల. మన ఆజాద్ గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అదే పార్టీలోనే ఉంటే, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే ఈ పార్టీ ముఖ్యమంత్రి కూడా అయ్యేవారేమోనని. అంటే వారి పార్టీలోనే ఉంటే వారిదంతా చేసేవారు కాదన్నమాట. కేవలం కక్ష కట్టి వారి మాట కాదని రాజశేఖర రెడ్డి గారి కోసం ఓదార్పు యాత్ర చేశారనే కదా ఇదంతా చేశారు. కాంగ్రెస్ టీడీపీలో కుమ్మక్కై సిబిఐని వాడుకొని ఈరోజు జగనన్నను బెయిల్ కూడా రానివ్వకుండా కటకటాలు పాలు చేశారు. మాట నిలబెట్టుకోకపోవడం చంద్రబాబుకు అలవాటన్నారు షర్మిల. రైతులంటే బాబుకు చిన్నచూపన్నారు షర్మిల. బాబు పాలనలో జరిగిన ఆత్మహత్యలు ఎప్పుడూ జరగలేదన్నారు. రైతులను జైల్లో పెట్టించిన ఘనత బాబుదన్నారు. మళ్లీ చెప్తారు, ఆయన అధికారంలోకి వస్తే మళ్లీ ఆయన పాలన తెస్తారట. రైతులు భయపడుతున్నారు. ఈ కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా ఈరోజు జగనన్న ఈ మరో ప్రజా ప్రస్థానాన్ని మొదలు పెట్టించారు. కుమ్మక్కై ఘోరమైన నీచమైన కుట్రలు పన్ని ఈరోజు రాజకీయ వ్యవస్థను ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి ఉప ఎన్నికల వరకు కుమ్మక్కు కుట్రలపై షర్మిల నిప్పులు చెరిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపును అడ్డుకోవడానికి తీవ్రంగా శ్రమించారని మండిపడ్డారు.
టీడీపీ ఎంపీలు చిదంబరాన్ని కలిసి ఈడీని ఉసుకొల్పడం కుమ్మక్కుకు నిదర్శనం కాదా అన్నారు. ఇంత ఘోరమైన, ఇంత నీచమైన రాజకీయాలు చేయడం అవసరమా? ఎంతో కాలం ఈ అన్యాయం సాగదు. ఒక రోజు వస్తుంది, ఎట్లాగైతే ఎగిసే కెరటాన్ని ఆపలేరో, ఎట్లాగైతే ఉదయించే సూర్యాన్ని ఆపలేరో, ఆ రోజు జగనన్నను కూడా ఆపలేరు. ఆ రోజు వచ్చినప్పుడు దేవుడు జగనన్నను బయటికి తీసుకొస్తాడు. ఆ రోజున ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ తెలుగుదేశంకు మనుగడ ముగుస్తుంది. ఆ రోజున జగనన్న నాయకత్వంలో మనమందరము రాజన్న రాజ్యం దిశగా నడుస్తాం. రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా రాజన్న ప్రతి ఆశయాన్ని ఆయన తీరుస్తాడు. ఆ రోజు వచ్చినప్పుడు మీరు కాంగ్రెస్ తెలుగుదేశంకు బుద్ధి చెప్తారని మా నమ్మకం. జగనన్నను ఆశీర్వదించి రాజన్న రాజ్యం తేయడానికి మీరు తోడ్పడతారని మా నమ్మకం. ఈ కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా, జగనన్నకు వీరు చేస్తున్న అన్యాయానికి నిరసనగా ఈ రోజు మేము నల్ల బ్యాడ్జీలను, నల్ల రిబ్బన్లను కట్టుకొని ఈ పాదయాత్రలో పాల్గొంటున్నాం. రాజన్నను ప్రేమించే ప్రతి గుండె, జగనన్న నాయకత్వంలో రాజ్యం సాధ్యమని నమ్మే ప్రతి ఒక్కరూ ఈ నల్ల రిబ్బన్లు పెట్టుకొని నాతో కదం తొక్కాలని నా ప్రార్థన. షర్మిల మాట్లాడుతున్నంతసేపు పులివెందుల వైఎస్ఆర్ జగన్ నినాదాలతో మారుమోగింది. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. కడప గడపలు మహానేత కుమార్తె షర్మిలను ఆప్యాయంగా ముద్దాడుతున్నాయి. రోడ్డుపై కాదమ్మా, పూలపై నడవండి అంటూ తమ గ్రామాల్లోకి ఆహ్వానిస్తున్నారు ప్రజలు. క్రాకర్స్ పేల్చుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా రెపరెపల మధ్య షర్మిలకు ఘన స్వాగతం పలుకుతున్నారు. 3 రోజు పాదయాత్రలో షర్మిల వెంట వైఎస్ విజయమ్మ, భారతి ఉన్నారు. వైఎస్సార్ జిల్లాలోని వేల్పుల ప్రజలు షర్మిలను పూలపై నడిపించారు. దారికి ఇరువైపులా వైఎస్సార్ కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడుతుంటే షర్మిల మధ్య నుంచి నడిచి వెళ్లారు. షర్మిలకు హారతులిచ్చి బొట్టు పెట్టి తమ గ్రామంలోకి ఆహ్వానించారు వేల్పుల వాసులు. చెప్పడమెందుకు, మీరే చూడండి షర్మిలను పూలపై నడిపించడాన్ని, వేల్పుల ప్రజల ప్రేమానురాగాలను. వేల్పులలో అభిమానం హారతి పడితే బొటనవేలు షర్మిలమ్మ నుదుటను ముద్దాడి ముద్దు పెట్టింది. వేల్పులలో కనిపించే పువ్వులో రాజన్న నవ్వు కనిపించిందని ఆయన అభిమానులు చెప్పారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. అభిమానం ఫ్లెక్సీల రూపంలో బయటపడింది. వేముల పంచాయతీలోని వేల్పుల గ్రామస్తులు తమ అంతులేని అభిమానాన్ని ఫ్లెక్సీల రూపంలో చాటుకున్నారు. వైఎస్ కుటుంబంపై తమది ఆకాశమంత అభిమానమని చెప్పారు వేల్పుల గ్రామస్తులు.
మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 4వ రోజు ప్రారంభమైంది. ప్రస్తుతం చిన్నరంగాపురం చేరుకున్నారు వైఎస్ షర్మిల. ప్రస్తుతం ఆ లైవ్ మనం చూస్తున్నాం. రెడ్డి గారి ఆశయాలను నెరవేరుస్తాం. వస్తున్నాయి వస్తున్నాయి అవిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి విగో. వస్తున్నాయి 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 అవిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి విగో. దూసుకుంటూ కోసుకుంటూ ప్రజల బాధ మోసుకుంటూ ప్రేమలు పెనవేసుకుంటూ ప్రమాణాలు చేసుకుంటూ చరిత తిరగ రాసుకుంటూ మరో ప్రజా ప్రస్థానం సాగించుటకై మహానేత ఆశయాలు సాధించుటకై వస్తున్నాయి 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 అవిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి విగో.
మూడో రోజు ప్రజాప్రస్థానంలో వానదేవుడు కూడా షర్మిలను ఆశీర్వదించారు. రాజన్న బిడ్డ వస్తుంటే చిరు చినికై ఆమెతో నడిచాడు వానదేవుడు. రైతులతో మాట్లాడుతుంటే తొంపరై రైతుల బాధలు విన్నాడు వానదేవుడు. చినీ తోటల రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు షర్మిల. చినీ తోటలో నడుస్తూ పంటను పరిశీలించారు. బాగా నోటికి అందేటప్పుడు పోయిన పరిస్థితి నీళ్లు పడినాయి తర్వాత నోటి మీ దగ్గర అసమానమైన పరిస్థితి నీళ్ళున్నా కూడా ఏ పరిస్థితి తెలుసుకున్నారమ్మా. ఏ రోడ్డు మన ప్రభుత్వం వస్తే తప్ప బయటకు వచ్చిన నీళ్ళు లేవు. ప్రభుత్వము ప్రతిపక్షం ఇద్దరు నిద్రపోతున్నారు. రాజన్న లేడు, మనకు అదే పెద్ద కర్మ అయిపోయింది. బతకాలన్నా బతకాలి. జగన్ అదే పనిగా నన్ను పంపించినాడు ధైర్యం చెప్పమని. మీరు ధైర్యంగా ఉండండి, జగనన్న తొందరగా బయటకు వస్తాడు. అన్యాయం ఎంతో కాలం సాగలేదు. దేవుడు అనేవాడు ఉన్నాడు, మంచి వాళ్ళ పక్షాన నిలబడతాడు. జగనన్న తొందరగా బయటకు వస్తాడు. ఆయన వస్తే రాజన్న రాజ్యం వస్తుంది. మీరంతా ఓపిక పడండి, ధైర్యంగా ఉండండి. అంతవరకు మీ ప్రాణాలు చాలా ముఖ్యం. ధైర్యంగా ఉండండి. రాజన్న రాజ్యంలో తమకు కష్టాలు లేవని రైతులు చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. ఇవి కడప గడపలో మరో ప్రజాప్రస్థానం విశేషాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. నేను మీ రాజన్న కూతుర్ని. నేను మన జగనన్న చెల్లెల్ని. నా పేరు షర్మిల. నేను జగనన్న